అందరికీ నమస్కారం. నా వార్తలు నా ఇష్ట కార్యక్రమానికి ఈవేళ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఈ వార్తల్ని మీకోసం చదువుతా ఉంది మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారాంచి పరుగుతున్న అమరావతిలో సింగపూర్ చూపిస్తామని చెప్పన్నారు. అందుకనే వెళ్లి చూసి మరీ వచ్చాను. కానీ నాకు ఎటు చూసినా చెరుకు గర్లే కనిపిస్తా ఉన్నాయి. ఆ సీన్ చూసి నాకు చాలా బాధ అయితా ఉంది. భూములు ఇవ్వకపోతే బలవంతంగా లాక్కుంటారా? ఇదేమన్నా చంద్రబాబు గారి అత్తారు సొత్తా లేకుంటే వియ్యంకురు బాలయ్య ఆస్థా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇలాంటి దాష్టికాలు నేను పుస్తకాల్లోనే చదివాను. కానీ ఇప్పుడు మాత్రం బాబు హయాంలో ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాను. ఏదో ఒక రోజు అంటే జస్ట్ 3.5 ఏళ్లలో సీఎం కాన్వాయ్లో నేనొచ్చి ఎవరి భూములు వాళ్ళకి ఇస్తాను. అంతేకాకుండా వాళ్లకు రివర్స్ లో పట్టుబట్టలు పెట్టి మంచి భోజనాలు కూడా పెట్టిస్తాను. ఆ డీటెయిల్స్ చూసే ముందు ఒక్కసారి హెడ్లైన్స్ చదువుతాను. దయచేసి హెడ్లైన్స్ ఫాలో అవ్వాల్సిందిగా ఈవేళ మీ అందరినీ కోరుతూ ఉన్నా. ఆంధ్రప్రదేశ్ లో బీహార్ తరహా ఆటవిక పాలన, ప్రజలకు ఈ దుస్థితి ఎందువలన? అమరావతిని మనం రాజధానిగా గుర్తించాం, సింగపూర్ నిర్మాణాన్ని కూడా మధ్యలోనే ఆపేస్తాం. ఇక ప్రతి నెల తుళ్లూరు గ్రామాల్లో ఓదార్పు యాత్రలు, ఇక అంతా అదిరిపోయేలా ఉంటాయి నా చేతలు. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్. నేను మొన్న అమరావతి వెళ్ళాను, చూశాను, వచ్చాను. అక్కడ ఏమున్నది గర్వకారణం? ఏ రైతును చూసినా ఏడుపు ముఖమే. పచ్చని పొలాల్లో టెంట్లు వేశారు. ఇదంతా ఏమిటో నాకైతే అర్థం కావట్లేదు. ఇంత రాక్షస పాలన రాక్షసుల కాలంలో కూడా లేదేమో. అందుకే నేను రాగానే సగం కట్టిన సింగపూర్ నిర్మాణాలను కృష్ణాలో కలిపైనా సరే ఎవరి భూములు వాళ్ళకి పట్టుబట్టల్లో పెట్టి మరీ ఇస్తాను. నీ చెరుకు గడల న్యూస్ ఆపమ్మా. అసలు నువ్వు ఏం అడుగుతావునా ఏమిటో నీకైనా అర్థం అవుతుందా అని చెప్పి నేను అడుగుతావునా. రాజధాని కడతానంటే రిటర్న్ భూములు ఇస్తానని చెప్పంటావా? అంటే ఏం కట్టినా కూలగొట్టిస్తావా? చెప్తే ఏదైనా కొద్దిగా ఎంటర్టైన్మెంట్ అయినా ఉండాలమ్మా. నీకు గైడ్లైన్స్ లేకే ఇలా తిరుగుతా ఉన్నావు. నువ్వు సైకో సినిమాలో హీరో కంటే దారుణం అని కూడా మా వాళ్ళు అంటా ఉంటే నేను ఏమనుకుంటా ఉన్నాను. ప్రజల కోసం నేను కత్తి లాంటి డిజైన్ తో అదిరిపోయే క్యాపిటల్ గడతా ఉంటే నువ్వు ఆన్లైన్ లో ఇటుకలు కూడా కొనకుండా ఆఫ్లైన్ లో అన్నీ పడకూడదా అని చెప్పి అనుకుంటావునా? 3 ఏళ్ళు ఆగమ్మా, నీకు రాజధాని ట్రైలర్ చూపిస్తాయనుకుంటావున్నావు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు చూపించే సినిమాకు జనాలు ఆల్రెడీ కరెంటు షాక్ తగిలిన కాకిలా మారిపోతున్నారు. మీ సింగపూర్ జపాన్ సినిమాలు చాలండి. రైతుల భూములు ఇవ్వబోమంటే లాక్కుంటారా అని పరుగుతున్నా. మీ ఇంటిని లాక్కుంటే మీరు ఊరుకుంటారా అని పరుగుతున్నా. మేము ఎవరిని తీసుకోవమ్మా. మొన్న అమరావతి ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళు ఎవరో వాళ్ళు తాగిన బీడీ తుంపరో చుట్ట తుంపరో మారేసిపోతే ఒక రైతు పొలంలో ఎండిన చెరుకు గడలు కాలిపోయాయంట. దానికే ఇంత యాగి చేస్తావా అని నేను అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, తెలుగు సినిమా కథలు వినిపించకండి. మా గుంటూరు వైసీపీ వాళ్ళు చెప్పారు అసలు రీల్స్ ఏంటో. నీకు 24 గంటలు ఏడుపు గొట్టు వార్తలు తప్పితే ఇంకేమి రావానా నాకు తెలియకడితే? అమరావతికి వస్తే నా పేరు పక్కన నీది గుడక శిలాపలకం మీద గిట్లా ఉండేది కదా. నీకు ప్రోటోకాల్ తెలియదు, ఫోన్ కాల్ తెలియదు. చంద్రబాబు గట్టే సిటీ ప్రపంచంలోనే బెస్ట్ గా ఉండాలని పక్క స్టేట్ లోనే మా వాళ్ళంతా కోరుకుంటా ఉంటే శుభం బలకరా పెళ్లి కొడుకంటే వజ్రబాన ఒక్కలొక్కలు అవ్వాలన్నాడంట నీయసుంటాడు. ఇక నువ్వు సీఎం అయితే సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు అన్ని కూలగొడతావా? లేకుంటే మామూలుగానే బిల్డింగులు రైతులకు రాసిస్తావా? అయ్యా కేసీఆర్ గారు, మీరు చంద్రబాబు పూర్వ సహోదరులు అని చెప్పి ఆల్రెడీ ప్రూవ్ అయింది. మీ ఫ్రెండ్షిప్ చూసి ప్రపంచమే ముక్కున వేలేసుకుంటోంది. ఆయన భారీ ఖర్చు పెట్టి హెలికాప్టర్ పంపితే ప్రధాని కంటే ముందే వచ్చి మీరు వేదిక మీద కూర్చున్నారు. నా బాధ మీకే తెలుస్తుందని చెప్పరుగుతున్నా. అసలు ఏం బాధండి మీకు? నాకు తెలవక అడుగుతాను. మీరు తూళ్ళూరు వెళ్లి మీటింగులు పెట్టిన కాడ నుంచి భూముల ధరలు స్టాకు మార్కెట్ పడిపోయినట్టు పడిపోతా ఉన్నాయి అని మా నారాయణ గారు టెన్షన్ పడతా ఉన్నారు. మీరు ల్యాండ్స్ కొనడానికి టూర్లు వేస్తున్నారా, లేకపోతే రైతుల పేరుతో మా బాబు గారిని తిడదామని వెళ్తున్నారా? అయినా రైతుల భూములను బాబు గారి అత్తగారి సొమ్ము, మావగారి ఆస్తో అంటారేంటి? అసలు ప్రజల కోసం ఆయన కష్టపడుతున్నారండి. పాపం నిద్రాహారాలు మారి పనిచేస్తా ఉంటే ఇలా వచ్చి కంపు చేస్తారా? ఇది ఎక్కడ న్యాయం? అసలు డిసెంబర్ లో సింగపూర్ నిర్మాణం మొదలవుతా ఉంది. దిష్టి పెట్టమాకండి. మా గుంటూరు జిల్లా అభివృద్ధి చెందడం మీ వైఎస్ఆర్ సిపికి ఇష్టం లేనట్టుగా అనిపిస్తా ఉంది. ఈ గుంటూరు లేడీస్ తో గొడవ పడ్డమంతా బుద్ధి తక్కువ, మరొకటి ఉండదు. అందుకే ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు నా వార్తలు నా ఇష్టం. ప్రజలారా, ఒక్క 3.5 ఏళ్ళు ఓపిక పట్టండి. ఏంది బతుకులాడుకుంటా ఉండవా? నువ్వు సీఎం అవుతావని నీకు నమ్మకం ఉందా? మరో 10 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాం.
రాజధాని కట్టక ముందే కూలగొట్టి రైతులకు ఇస్తానంటావా? నీకు మతిగాని చెడిపోయిందా ఏంటి? ఇన్విటేషన్ కార్డు తీసుకున్నట్టావు, రానంటావు. పోనీ మేమే బతిమిలాడి బొజ్జగించేద్దామని చెప్పంటే ఇంట్లో ఉండి బయట తాళం వేసుకుంటావు. అసలు నిన్ను ప్రతిపక్ష నేత అనాలా లేకపోతే సైకో అనాలా? నీలాంటి సైకోలను జనం సీఎం గా భరించాలా? మేము పవిత్రమైన మట్టి నేలతో పూజ చేస్తే నువ్వు తుళ్ళూరులో క్షుద్ర పూజలు చేయడానికి వెళ్ళావా ఏంటి? అయ్యా ముద్దుగారు, మీరు మరీ రక్తకోలా డైలాగులు కొట్టద్దు. భూములు బలవంతంగా లాక్కునే అధికారం మీకు ఎవరిచ్చారో అని చెప్పి అడుగుతున్నా. మీకు ప్రత్యేక హోదా అడగడం చేత కాదు. మోడీ గారు మట్టి నీళ్ళు ఇవ్వగానే కళ్ళకు అద్దుకొని మరీ దండం పెట్టారు. ఇంత దారుణం ఇంకెక్కడైనా ఉంటుందా అని చెప్పి అడుగుతున్నా. ఏమిటాయన ఏమిటి అటు ఇటు తిరిగి మోడీ గారి మీద పడ్డాయేమిటి? పాపం ఆయన గారు ప్రధాని అయినప్పటికీ పారా గుణపం తీసుకుని వెళ్లి పార్లమెంటు ఆవరణలో తవ్వి మరీ మట్టి తెచ్చారు నాయన. ఇక యమునా తీరంలో అర్ధరాత్రి ముసుగు వేసుకుని వెళ్లి కష్టపడి మరీ మోదీ గారు పవిత్ర జలం తెస్తే ఇక్కడ కూర్చొని హాయిగా తుళ్ళూరు చెరుకు గడలు తినుకుంటూ కామెడీ న్యూస్ చదువుతా ఉన్నావా? ఏమిటాయనది? ఇక ప్యాకేజ్ అంటావా? బీహార్ ఎన్నికలు అయిపోని ఇక చెక్కుల మీద చెక్కులన్నీ కూడా గీక్ అవతల పారేస్తే ఏమనుకుంటా ఉన్నా ఏమిటో? ఏమిటిది? ఇదేం పద్ధతి అండి జగన్ గారు? మా తూళ్ళూరులో భూములంతా మేమే ఇచ్చేసాం. ఏదో కొంతమంది డబ్బున్నాళ్ళు ఇంకా రేట్ వస్తదిలే అని అట్టి పెట్టుకున్నారు. అయినా అట్టి కూడా వదిలేశారుగా. మీరిప్పుడు ఎందుకు వచ్చినట్టంటే అసలు వచ్చిన కాడి నుంచి మా బాబుని తిట్టడమే కాకుండా వాళ్ళ అత్తమామలతో పాటు బాలయ్యను కూడా తిడతా ఉన్నారు. ఏల మంది అన్నాక కొంతమందికి ఇష్టాలు ఉండకపోవచ్చండి. దానికని చెప్పి ఏపీకి రాజధాని వద్దంటారా ఏంటి? ఇంకా ఎన్నాళ్ళని ఇలా కాళ్ళు అడ్డం పెడతా ఉంటారు? డిసెంబర్ లో ప్లాటింగులు చేసి మే నెలలో నిర్మాణమే మొదలు పెడతామంటున్నారుగా మంత్రి నారాయణ. మీకు పట్టుబట్టలు ఎక్కువగా ఇచ్చినట్టున్నారు. జనం సొమ్ముని నీళ్లలా ఖర్చు పెట్టి 100 కోట్లు ప్రజాధనం మట్టిపాలు చేశారు. దీనికే మురిసిపోతే ఎలా తుల్లు రత్తమ్మా అని చెప్పి అడుగుతున్నా ఈవేళ. నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు. అమరావతి ఫంక్షన్ ఖర్చు లెక్కలన్నీ చంద్రబాబు దగ్గర, చీఫ్ సెక్రటరీ దగ్గర, ఫైనాన్స్ సెక్రటరీ దగ్గర ఉన్నాయో లేవో కానీ నా దగ్గర మాత్రం ఉన్నాయి. ఎందుకంటే టెంట్లు సామాన్లు రెంట్కి ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాసుకుని మరీ వచ్చా. సార్ 6 టెంట్లకు మొత్తం కలిపి 199,26,000 రూపాయలైంది. ఇక ఇందులో 3 పెద్దవి, మిగతావి చిన్నవి. వాటర్ మగ్గులు ఒక 20,000 అయితే కానివ్వండి, సాంబారు పోయడానికి ఒక 1000 పెద్ద గరిటెలు అయితేనేవి, 1,00,000 కుర్చీలు తెచ్చారు సార్. అంతా కలిపి 445,39,34,536 రూపాయలు 20 పైసలు ఖర్చు అయింది. ఇది వాస్తవం కాదు నిప్పి మీరు అనగలరా అని నేను అడుగుతూ ఉన్నా. నమస్కారం జగనన్న. మరి మీతో ఒక చిన్న మాట. మీరు టూర్లు బదులు మరొకసారి దీక్ష చేస్తేనే బాగుండేటట్టుంది. ఎందుకంటే మీరు టూర్ చేస్తే ఎక్కువగా మీరే మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తోంది. అదే గనక మీరు నిరాహార దీక్ష చేశారనుకోండి, మీరు నీరసంగా కూర్చొని ఉంటే మేమంతా ఉత్సాహంగా స్పీచ్లు దంచేస్తాం. మొన్న బాహుబలి కథను మరి టీడీపీ వాళ్లకు అంటగట్టి చెప్పాను. ఈసారి కంచే బ్రూస్లీ సినిమాల డైలాగులు వదులుదాం అనుకుంటున్నాను. విన్నారు కదా, మన వాళ్ళంతా స్వింగ్ లో ఉన్నారు. ఎవరైనా సరే మన ఓదార్పు ఆగదు. జై మన తుళ్ళూరు యాత్రలు, జై జై రిపీట్ ఓదార్పులు.